సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం సెంట్రల్ యూనివర్సిటీ HCUలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూనివర్సిటీలకు వెళ్లేందుకు CPM CPI నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ వివరాలు చూద్దాం. బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. శనిగంజాం మండలంలో పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి నగదు పంపిణీ చేశారు. ఆ వివరాలు చూద్దాం. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ రిపోర్ట్ చేస్తే మార్కెటింగ్ అవన్నీ ఆ 50 ఎకరాలు ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి డాక్రా ఉమెన్ ద్వారా వీళ్ళకి పిల్లలందరికీ ఇచ్చి వీళ్ళు చదువుకోవాలి. నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు కదరా మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా? ఇష్టపడి చదువు. నందిగామ జిల్లా విశ్వబ్రహ్మలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలపై NTR జిల్లా కలెక్టర్కు, RDOకు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు, జేడి లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణతో పాటు 300 మంది విశ్వబ్రహ్మలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ళపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి 2 గల్లంతయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల విశాఖపట్నం నుండి టెక్కలి వస్తున్న RTC బస్సులో కండక్టర్పై మహిళా ప్రయాణికుల దాడి. వచ్చి తీసుకెళ్ళేది మాట్లాడుంది ఏంటిది? ఏటమ్మా ఇది? ఎవరమ్మా? ఎవరు కొట్టారు నిన్ను? ఎవరు కొట్టారు?